నాకు అదే తృప్తి తెలియజేసుకున్నాను. నమస్తే. మన్యం ధీరుడు అనే ఒక చిత్రం ద్వారా మనకు కొత్తగా రంగసాయి మీడియా అనే ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ మా దాసనారాయణరావు గారు, మా గురువు గారు పుట్టినరోజైన మే 4వ తారీఖున ప్రారంభించాను. అప్పటి నుంచి యాక్టివిటీ కూడా పెద్దగా చేయలేదు. అయితే నాకు ఆనందం ఏంటంటే ఈ సినిమా ద్వారా వెంకటేశ్వర థియేటర్లో ఒక బయ్యర్గా, నేను డిస్ట్రిబ్యూటర్ కాదు, నేను ప్రొడ్యూసర్ కాదు, ఒక బయ్యర్గా, అది కూడా మిత్రుల సహకారంతో ఈరోజు బయ్యర్గా రావడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిత్రాలు చూడండి. ఆర్వీవి సత్యనారాయణ ఏంటంటే నా దగ్గర యాక్టింగ్ తాలూకు ట్రైనింగ్ అయ్యారు, ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆయన సినిమా తీస్తారని నేను అనుకోలేదు. బట్ తీశారు. చాలా అద్భుతంగా సినిమా చిత్రం జరిగింది. ముఖ్యంగా చాలా సినిమా కథకి చాలా దగ్గరగా చిత్రీకరణ జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖ జిల్లాలోనే కాదండి, యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ యొక్క సినిమాని చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిర్మించడం, దాంట్లో ప్రధాన క్యారెక్టర్ నటించినందుకు నేను చాలా పూర్వజన్మగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ప్రత్యేకత వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. అన్నీ న్యాచురల్గా రియల్ స్టోరీ ఏదో అదే తీయడం జరిగింది. సీతారామరాజు గారికి ఒక లవర్ లేదు, ఒక ప్రేయస్ లేదు, అంటే హీరోయిన్ క్యారెక్టర్ లేదు. సీతారామరాజు గారి యొక్క ఏమేం చేశారో ప్రజల కోసం, చదువు నేర్పించడం, ఆయుర్వేదం నేర్పించడం, వాళ్ళని గెరిలా పోరాటంలో పెట్టడం, వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడం, ఇలాంటివన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మా డైరెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో, డెక్కల నరేష్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది. ఈ సినిమాలో అంతకంటే ప్రత్యేకమైనటువంటి ఒక సాంగ్ ఉంది. అది భావి భారత విద్యార్థులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటువంటి పాట. అది దేశభక్తి గీతం. ఈ సినిమాలో పాట చిరస్థాయిగా దేశంలో నిలిచిపోతుంది. అలా మన ఆగస్టు 15 విద్యార్థులు అందరూ కూడా ఆ పాటను పాడుతున్నారు. యూట్యూబ్లో ఆ పాట ఉంది. ఆ పాటను చూడటానికైనా ప్రజలందరూ ఇచ్చేసి అసలు ఆ పాట ఏంటో చూడండి. అంత దేశభక్తి గీతం. అందరికీ నా యొక్క నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ సినిమా చూసి ఇలాంటి సినిమాలను ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెజెండరీ ఫిల్మ్కి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా టోటల్గా ఒక 40 days పట్టిందండి. 40 days షూట్ షెడ్యూల్ పెట్టింది. ఒక 7-8 లొకేషన్స్లో షూట్ చేయడం జరిగిందండి. అలాగే అన్ని న్యాచురల్ లొకేషన్స్, న్యాచురల్ స్టోరీ, అంటే మొత్తం అంతా అక్కడ చాలా నీట్గా చేయడం జరిగిందండి. అంత బాగానే వచ్చింది. ఎస్పెషలీ మా యాక్టర్స్ చాలా బాగా అలా ఇచ్చిన క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు. నెక్స్ట్ మన డిఓపి అండి, మంచి లైటింగ్ తీసుకున్నారు, చాలా బాగా తీయడం జరిగింది. టెక్నికల్గా అయితే సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ నెల 20వ తారీఖుని రిలీజ్ ఉందండి. అందరూ తప్పకుండా వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.